భారత్ చరిత్ర సృష్టించింది. భారతదేశంలోనే పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థను ఉపయోగించి ఒక ప్యాసింజర్ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న గగన్ టెక్నాలజీతో ఈ ఘట్టం ఆవిష్కృతమయ్యింది. ఎటువంటి విదేశీ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం లేకుండానే ఈ ల్యాండింగ్ జరగడం విశేషం. జూన్ 27న ఉదయ్పూర్లోని విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్ బేస్ A320 విమానాన్ని వినియోగించి ఈ చారిత్రాత్మక విమానయానం విజయవంతంగా పూర్తి చేశారు. విమానం ల్యాండింగ్ కోసం సరైన మార్గంలో వెళ్లేందుకు పైలట్లు GPS ఎయిడెడ్ జియో అగ్మెంటెడ్ నావిగేషన్ గైడెన్స్ ను ఉపయోగించారు. మన దేశంలోనే గ్రౌండ్ రేడియో వ్యవస్థలపై ఆధారపడకుండా శాటిలైట్ నావిగేషన్ ద్వారా పూర్తి స్థాయి ప్యాసింజర్ జెట్ ల్యాండ్ అవ్వడం ఇదే మొదటిసారి. కాగా గగన్ GPS సిగ్నల్స్ ను 3 మీటర్ల లోపు ఖచ్చితత్వంతో సరిచేస్తుంది. అంటే 70 టన్నుల బరువున్న జట్టును మబ్బుల మధ్యలో కూడా అత్యంత సురక్షితంగా దించగలిగే సామర్థ్యం దీనికి ఉంటుంది. పైగా సంప్రదాయ ILS గ్రౌండ్ వ్యవస్థల కోసం ప్రతి విమానాశ్రయానికి కోట్లాది రూపాయలు వెచ్చించాలి. కానీ ఇప్పటికే అంతరిక్షంలో ఉన్న ఉపగ్రహాలను ఉపయోగించే గగన్ తో ఆ ఖర్చు అవసరం పూర్తిగా తగ్గుతుంది. ప్రస్తుతం భారత్ వందలాది ప్రాంతీయ విమానాశ్రయాలను నిర్మిస్తోంది. వాటన్నిటికీ ఖరీదైన గ్రౌండ్ ల్యాండింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేయడం ఆర్థిక భారం అవుతోంది. కానీ గగన్ ద్వారా ఇప్పుడు ప్రతి విమానాశ్రయంలో అతి తక్కువ ఖర్చుతో సురక్షిత ల్యాండింగ్ అందుబాటులోకి వచ్చింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే 23 శాటిలైట్ అప్రోచ్ ప్యాసింజర్లను ప్రకటించింది. 2027 చివరి నాటికి వీటిని 40కి పైగా పెంచాలనే లక్ష్యం పెట్టుకుంది. ఏది ఏమైనా సొంతంగా శాటిలైట్ బేస్డ్ ఆగ్మెంటేషన్ సిస్టమ్ ను నిర్మిస్తున్న అతి కొద్ది దేశాల సరసన భారత్ విజయవంతంగా చేరడం గర్వకారణం.